రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 AD రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా తర్వాత రెగ్యులర్ షోలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. కానీ సినిమా కొంచెం ఎక్కువైందని చాలా వరకు గా ఉంది నా కామెంట్స్ వినిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఫ్యామిలీ మాస్ అండ్ కామన్ ఆడియన్స్ సినిమా నుండి మొత్తం మీద ఎలాంటి టాక్ సొంతం చేసుకున్న అన్నది ఆసక్తిగా మారింది. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే కథ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా దీపికా పదుకొనే సీన్స్ కొన్ని ఆకట్టుకోగా ప్రభాస్ మరియు అమితాబ్ల సీన్స్ మెప్పించాయని ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగా రాగా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో కూడా సినిమా ఎక్సలెంట్ గా అనిపించిందంటూ ఓవరాల్ గా సూపర్ హిట్ రేంజ్ లో మెప్పించింది. మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే కథ స్టార్ట్ అవడానికి చాలా టైం పట్టిందని ఇంటర్వెల్ ప్రీక్వెల్ ఎపిసోడ్లు మాత్రం చాలా మెప్పించాయని మిగిలిన సినిమా కొంచెం లెంత్ ఎక్కువగా అనిపించిందంటూ క్లైమాక్స్ ఎపిసోడ్ టికెట్ డబ్బులకు వర్త్ అని చెప్తూ సినిమా ఈజీగా హిట్ రేంజ్ లో ఉందని అంటున్నారు. ఇక కామన్ ఆడియన్స్ ఇంటర్వెల్ ప్రభాస్ అమితాబ్ల ఫైట్ సీన్స్ అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లు కుమ్మేసినా కూడా మిగిలిన కథ చాలా ఫ్లాట్ గా ఆగిందని ఫస్ట్ హాఫ్ టేకాఫ్ అవడానికి చాలా టైం తీసుకున్నారని అంటున్నారు. లెంత్ తగ్గించి ఫస్ట్ హాఫ్ టేకాఫ్ టైం అంతగా తీసుకోకుండా బాగుండేదని చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా తీస్తున్నారు ఎబో యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించింది. ఓవరాల్ గా ప్రీమియర్స్ నుంచి డే 1 ఎండ్ అయ్యే టైంకి కల్కి మూవీ మిక్స్డ్ టాక్ అనేది లేకుండా హిట్ టు సూపర్ హిట్ మధ్యలో టాక్ అయితే సెట్ అయింది అని చెప్పాలి. ఈ టాక్ అడ్వాంటేజ్ తో ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ వీకెండ్ లో కలెక్షన్ జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.